హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో కాఫీ కబుర్లు ఎపిసోడ్లో అందరికీ స్వాగతం. సో పెద్దగా ఈరోజు చెప్పుకోదగ్గ న్యూస్ ఏం కనిపించట్లేదు. ఓకే, ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున మనం డిస్కస్ చేసుకున్నాం, $593 బిలియన్ ఉండాల్సింది ఇప్పుడు $6.1 బిలియన్ వచ్చింది. ఎప్పుడైతే మనం దిగుమతులు అనేది చేసుకుంటామో ఆ టైంలో ఏంటంటే ఇది మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక సన్ఫార్మా గురించి మాట్లాడుకోవాలంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వీళ్ళు Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే 1984 కోట్లు అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ₹4 డివిడెండ్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు లాస్ అనౌన్స్ చేసింది. అది కూడా ఇక్కడ చూసుకుంటే దగ్గర దగ్గర 2277 కోట్లు. బట్ దీనికి ఇప్పుడు Q4లో ఉన్నాం కదా, Q3 ఏంటంటే మంచి రిజల్ట్స్ ఇచ్చింది, 2166 కోట్లు. బట్ Q4కి వచ్చేసరికి కొద్దిగా తగ్గింది, 1984 కోట్లు, స్లైట్గా డిక్రీజ్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే మంచి రిజల్ట్సే అని చెప్పొచ్చు. ఇక అగ్రికల్చర్ స్టాక్స్కి కానీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్కి కానీ పాజిటివ్ న్యూస్. ఎందుకంటే నార్మల్గానే ఇండియన్ మాన్సూన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే సెన్సెక్స్ అనేది స్ట్రాంగ్గా పెరిగింది. ఎస్పెషల్లీ రిలయన్స్ ఇండస్ట్రీసు అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ సన్ఫార్మా, HCL టెక్, విప్రో అనేది కంట్రిబ్యూట్ చేశాయి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో జంప్ అవ్వడం అనేది జరిగింది. అగైన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ అండ్ NTPC ఏంటంటే కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అయినాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు జీ ఎంటర్టైన్మెంట్ మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్గా పెరిగింది, దగ్గర దగ్గర 5-6% దాకా పెరిగింది నేను చూసినప్పుడు. సో సోనీ మెర్జర్ డీల్ అనేది ఆల్మోస్ట్ కొలిక్కి రావచ్చు. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కమిన్స్ ఇండియా మంచి మొమెంటంలో ఉన్న స్టాక్, ఇది ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది. సో ప్రభుదాస్ లీలిదార్ ఏమంటున్నారంటే దీని యొక్క టార్గెట్ 1750గా నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇన్ఫో ఎడ్జ్, ఐ థింక్ నౌకరీ కదా, 8% ర్యాలీ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ అనేది 39% అనేది సీక్వెన్షియల్గా పెరుగుతూ వచ్చినాయి అనమాట. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఇక్కడ HDFC బ్యాంకు మనకి ఆ రెండు కూడా మెర్జ్ అవుతున్నాయి అనుకున్నాం కదా, HDFC బ్యాంకు. సో ప్రభుదాస్ లీలిదార్ వీరు ఏం చెప్తున్నారంటే 1925గా దీని యొక్క టార్గెట్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. ఇండోగో రెమెడీస్ వచ్చేసరికి టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 400గా నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రభుదాస్ లీలిదార్ అనేవారు ఈ యొక్క అనలిస్ట్ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ రోజుకి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏదన్నా ఉన్నా మిగిలిపోయినా మర్చిపోయినా డెఫినెట్గా ఏంటంటే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకుందాం. అండ్ మోరోవర్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ గురించి వీడియో అనేది చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, కింద మీ కామెంట్స్ అనేది చేయండి. సో ప్రాబబ్లీ ఏంటంటే వీడియో అనేది చేసి EODకి అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.